చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతక చక్రంలో ముఖ్యంగా ఏ గ్రహం బాగుండాలి? జాతక చక్రంలో లగ్న పంచమ భాగ్యాధిపతులు ప్రతి ఒక్కరికి బాగుండాలండి. మీ జన్మ లగ్నానికి లగ్నాధిపతి ఎవరు, పంచమాధిపతి ఎవరు, 12 లగ్నాల వారు చూడండి. ఫస్ట్ లగ్నాధిపతి మిత్రరాశులు, స్వరాశులు అయితే మంచిది. ఒకవేళ కానప్పుడు లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతి బాగుండాలి. ఆ రాశ్యాధిపతిని శుభగ్రహాలు చూస్తూ ఉంటే ఇంకా మంచిది. ఎవరు? లగ్నాధిపతి స్థితి పొందిన రాశ్యాధిపతిని. 2, మీ జన్మజాతక చక్రంలో లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి వీరిలో ఎవరైనా ఇద్దరు కలిసి ఉన్న గట్టి జాతకం, లేదా పరస్పర దృష్టి ఉన్న మంచిదే. 2, దశలు ప్రారంభమైనప్పుడు జాతక చక్రంలో ఏ దశతో ప్రారంభమవుతుంది మనకి, అది చాలా ముఖ్యం. అంటే జన్మ నక్షత్రం బట్టి దశ మొదలవుతుంది. ఆ దశ స్టార్టింగే మొదలయ్యిందే శుభాధిపత్యాలు వచ్చిన దశ అయితే మంచిది. లేదు, ఆ దశానాథుణ్ణి జన్మజాతక చక్రంలో శుభులు చూస్తూ ఉన్నా, అది మంచిదే. అంటే 3వ దశ వచ్చిందా, 6వ దశ, 8వ దశ, 12వ దశతో ప్రారంభమైందా జీవితం ముఖ్యం. లేదు, లగ్నాధిపతి దశతో ప్రారంభమైందా, పంచమాధిపతి దశతో ప్రారంభమైందా, భాగ్యాధిపతి దశతో ప్రారంభమైందా, దాన్ని బట్టి ఆ పిల్లవాడి ఎదుగుదల అర్థమైపోతుంది. అట్లాగే భాగ్యాధిపతి భాగ్యాన్ని ఇవ్వడంలో ముందు ఉంటాడండి. ఉంటాడు అంటే గురుపాలిత లగ్నాలకి గురుపాలిత గ్రహం, శనిపాలిత లగ్నాలకి శనిపాలిత గ్రహం భాగ్యాధిపతి అవుతారు. భాగ్యాధిపతి నీచ పొందకూడదు. అట్లాగే జాతకంలో గురుగ్రహం నీచ పొందకూడదు. ఎందుకంటే సహజ భాగ్యకారకుడు, నైసర్గిక శుభగ్రహం. ఇట్లా ఉంటే కొంచెం అందుకోవలసిన భాగ్యాలన్నీ జీవితంలో లేట్ అవుతాయి. ఏది అనుకున్నంత ఈజీగా ప్రాప్తించవు. అందుకని లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతులు ప్రతి జాతక చక్రానికి ముఖ్యమండి. లగ్నాధిపతులు, పంచమాధిపతి, భాగ్యాధిపతులు కేంద్రాల్లో ఉంటే వెరీ గుడ్. మంచి జీవితానికి రాణింపు ఉంటుంది. ఒకవేళ 6, 8, 12లో ఉన్నారు, జీవితం కొన్ని యోగాలు ఇచ్చినప్పటికీ కొంచెం కష్టంగా ఉంటుంది. అన్నీ సాధిస్తారు, కష్టమే. అలాగే ప్రతి భావం 12 భావాలు కదా. లగ్నాధిపతి అనుకోండి, లగ్నాధిపతి రవిగ్రహంతో కలిసి ఉంటే లగ్న బలం. అదే లగ్నాధిపతి లగ్నంలో ఉంటే మంచి బలం. ద్వితీయాధిపతి గురునితో కలిసి ఉంటే ద్వితీయానికి బలం.
తృతీయాధిపతి కుజగ్రహంతో బలం, ఇట్లాగా. అంటే ఆ కారకులతో సంబంధాలు ఉంటే ఆ భావానికి బలం ఉన్నట్టు, లేదా దృష్టి ఉన్న. ఆ జాతకం కూడా మంచి జాతకమే. ఒక జాతక చక్రం గురుగ్రహం నీచ పొందారు, ఇబ్బందులు ఉంటే ఆ వ్యక్తి తనకి కావలసినవి సరైన సమయానికి వారికి అందవు, ఆనందాలు. దానివల్ల ఇబ్బందే కదండి. అందుకే జన్మజాతక చక్రంలో, ప్రతి ఒక్కరి జన్మజాతక చక్రంలో లగ్న పంచమ భాగ్యాధిపతులు బాగుండాలి. ఫస్ట్ జాతక చక్రం తీసి చూడగానే లగ్నాధిపతి ఎలా ఉన్నారు, పంచమాధిపతి భాగ్యాధిపతి ఎలా ఉన్నారు, ఇందులో ఒక్కరైనా బాగుంటే జీవితం బాగుంటుంది. ఇద్దరు ఇంకా బాగుంటుంది, ముగ్గురు బాగున్నారు 100% బాగుంటుంది. అట్లాగే ఈ ముగ్గురు దశ, ఒక దశ అయినా జీవితంలో రావాలి. వస్తే మంచిది. జీవితం మొత్తం ఇప్పుడు జీవితం సగభాగం అయిపోయింది. ఈ 3 దశలు రాలేదు అంటే ఒక 35-40 సంవత్సరాలు వచ్చింది. 50 ఏళ్ళు దగ్గర చేసి లగ్నాధిపతి దశ వచ్చింది. లగ్నాధిపతి బాగున్నాడు, అక్కడి నుండి మంచి ఫలితాలు జీవితంలో అందుకుంటారు. అన్నిటికన్నా ఏ దశ బాగుండాలండి? చివరి దశే. అంటే మన జీవితకాలంలో జీవితకాలం మొత్తంలో రిటైర్మెంట్ 60 ఇయర్స్, అక్కడి నుండి ఎవరికైనా బాగుండాలి. ఆ దశ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా వయసు చిన్నగా ఉన్నప్పుడు అన్నీ కూడా భరించగలం. ఇంకా రిటైర్మెంట్ వయసులో బాగుండాలి అంటే అప్పుడు వచ్చే దశ లగ్నాధిపతి దశో, పంచమాధిపతి దశో, భాగ్యాధిపతి దశో అయ్యిందనుకో, ఇంత కష్టమంతా మర్చిపోయి మనం హ్యాపీగా బతుకుతాం. 60 ఏళ్ళకి దశ బాగుండడం అంటే ఏంటండి? మన పిల్లలు టైంకి వాళ్ళకి కావాల్సినవి మనం చేసి పెట్టడం, వాళ్ళు సెటిల్ అయిపోవడం, కళ్ళ ముందు ఆనందంగా మనతో ఉన్నవాళ్ళు ఉండడం ఉంటే ఆ దశ బాగున్నట్లే. అంటే 100 కోట్ల డబ్బులుంటే, 50 కోట్ల డబ్బులుంటే, 10 కోట్లుంటే, 2 అట్లా కాదు. ఆరోగ్యంగా ఉండడం, మనకు పుట్టిన పిల్లలు టైంకి సెటిల్ అవ్వడం, ఇది అద్భుతమైన దశ. ఈ దశ, ఈ లగ్న పంచ భాగ్యాధిపతుల దశ ఏదో ఒకటి కనెక్ట్ అయిందనుకోండి, అద్భుతంగా వారి జీవితం చివరి దశ బాగున్నట్లే. అదే సంపాదించినప్పుడే లగ్నాధిపతి దశో, పంచమాధిపతి దశో, భాగ్యాధిపతి దశో వచ్చిందనుకోండి, సరైన టైంకి అన్నీ వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. లగ్న పంచమ భాగ్యాధిపతులు లక్ష్మీ స్థానాధిపతులండి. లక్ష్మీ స్థానాధిపతుల దశ చాలా ముఖ్యం అందరికీ. అందుకే ఏ దశ, ఏ గ్రహం బాగుంది, అది లగ్న పంచమ భాగ్యాధిపతులు అయితే ఆ దశ రావాలి. ఒకవేళ రాలేదు, ఏం చేయాలని? 3, మీ భాగ్యాధిపతి ఎవరో, ఏ గ్రహమైందో చూడండి. ఆ గ్రహం యొక్క వారం
మీరు ఆ దైవానికి పూజించండి. గురువారం అయితే గురుగ్రహానికి, గురువులకి, గురువు సంబంధించిన భగవంతునికి పూజించండి. బుధవారం విష్ణుమూర్తికి, ఆదివారం శ్రీరామచంద్రుడికి. లగ్నం అంటే రవి అండి, లగ్నకారకుడు రవిగ్రహం. రామచంద్రమూర్తి పూజ ఇట్లా చేసుకుంటే భాగ్య ఫలం అనేది పెరుగుతుంది. మన లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎక్కడ స్థితి పొందుతారో ఆ రాస్యాధిపతులతో కూడా, వారికి లగ్న పంచమ భాగ్యాధిపతులు స్థితి పొందిన రాస్యాధిపతులు కలయికున్న దృష్టి ఉన్న లగ్న పంచమ భాగ్యాధిపతులకి బలం ఉన్నట్టే. అప్పుడు కూడా మంచి ఫలితాలే అందుకోవచ్చు. అందుకే మన జన్మజాతక చక్రంలో ఆ లగ్నం బట్టి మనకి కావలసిన శుభస్థానాధిపతులు ఏ ఏ భావాలతో సంబంధాలు పెట్టుకున్నా, ఏ ఏ గ్రహాలతో ఉన్నాయి, దాన్ని బట్టి జీవితం ఉంటుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.